వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను జైపూర్ లో ఉన్నటువంటి నిమ్స్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. ఎమ్మెల్యేలు అయినా సరే, ఎంపీలు అయినా సరే, టాలీవుడ్ అయినా సరే, బాలీవుడ్ అయినా సరే, స్టార్ హీరోస్ పిల్లలు ఎక్కడ చదువుకుంటూ ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడ చదివించాలా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే, ఒక మంచి యూనివర్సిటీ ఉంటే అక్కడ మా పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషన్ నేర్పిద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మెడికల్ అయినా అటు ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు కనుక ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా జైపూర్ లో ఉన్నటువంటి ఈ ఆరావళి కొండల మధ్యలోనే ప్రకృతి వరల్డ్ ఉంది నిమ్స్ యూనివర్సిటీ. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. క్యాంపస్ మొత్తం చూపిస్తాను. లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం ఫాలో అవ్వండి. ఇండియాలోనే టాప్ 5 ప్లేస్లో ఉండేటువంటి యూనివర్సిటీ అనమాట ఇది. మీరు జనరల్గా గూగుల్ సెర్చ్ చేసుకున్నా సరే తెలుస్తుంది. సో అంత మంచి యూనివర్సిటీ ఇది. సో ఇక్కడ మీరు కనుక జాయిన్ అయితే ఫ్యూచర్ జాబ్స్ ఏముంటాయి, ఆపర్చునిటీస్ ఏముంటాయి, మిమ్మల్ని వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయంలో కానివ్వండి, ఇక్కడ నుంచి అబ్రాడ్ చదువుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇండస్ట్రియల్ రోబోటిక్ అనమాట. జనరల్గా ఇక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటుంది. దీని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది కనుక నేర్చుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు నిమ్స్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాము. హలో సార్. Hello. Hi. I am Nagaraju from Okay. Suman TV. I'm Shyam, lab representative of this lab, AI and hardware lab. So Okay. basically, this lab represents how hardware is interrupted by artificial intelligence. So basically, we do have 6x6 KUKA robot. So this robot have an advanced system having a visions and cameras, so they identify the objects with their shape, orientation, color. So after that they will just pick and place, and right now we are just putting this feature into this. After that we will just this robot will design some complex designs via do welding and via do additive manufacturing. Based on which language this is working? This is working on basic languages like C++. Oh, C++. What is the benefit of this robot in industry? Like for industry, the benefit for this robo, like you can just have a number of repetitions. Car manufacturing industry, there are number of repetitions you have to do. Okay. But manually or by man it is not possible with high precision. So these robots are using there. Right now we are using there, and we are just like enhancing the capability of these robots with via introducing the artificial intelligence into these robots via adding some cameras, some different technologies into this. ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన విధంగా అంటే ప్రోటోటైప్ లో జనరేట్ చేసుకుంటూ ఉంటాం కదా మనం. ఇదిగో ఇలా చేస్తారు. దీని మొబైల్తో కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. అంటే అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా ఇక్కడే నేర్పిస్తున్నారని చెప్పి చెప్పడానికినే వీటిని నేను మీకు చూపించడం జరుగుతుంది. సో నిమ్స్లో అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు కనుక జైపూర్ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే డెఫినెట్గా తెలుస్తుంది. మీ పేరెంట్స్ తోటి కనుక మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది. సో ఇది డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్. డ్రోన్కి సంబంధించినటువంటి ఏదైనా కోడ్ జనరేట్ చేయాలనుకున్నా, అది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి నేర్చుకోవాలనుకున్నా కూడా సో ఇక్కడ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తారు ఏంటి అనేది క్లాసెస్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఆపరేట్ చేసుకుంటూ క్లాసెస్ ఎక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఏఐ టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిందని చెప్పి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి ల్యాబ్ ఫెసిలిటీ ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఒక్క నిమ్స్లో మాత్రమే కనిపిస్తాయి. సో జై మంది ఉన్నారు ఇక్కడ జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో బ్రదర్, మీ పేరు? యశ్వంత్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? ఫైనల్ ఇయర్. మెడికల్ మెడికల్ పారామెడికల్. ఎలా ఉంటుంది ఇక్కడ అసలు? యూనివర్సిటీ పరంగా అయితే యూనివర్సిటీ ఓకే పర్లేదు, పెద్దనే ఉంటది. ప్రతి ఒక్క కోర్సు జాయిన్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి అన్ని. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ యూనివర్సిటీ లోపలికి వచ్చిందంటే మళ్ళీ బయటికి పోనీకి ఉండదు. ఓకే, విత్ పర్మిషన్ ఉంటేనే బయటికి పోగలుగుతాం అంతే. అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ అని ఎందుకు, అంటే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు? బేసికలీ మనీ ప్రాబ్లం చాలా మందికి ఉంటది. ఇక్కడ అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మన మనీ ఇక్కడ చాలా తక్కువ. అక్కడ ఒక 12 lakhs అయ్యేది ఇక్కడ ఒక 8 lakhs 7 lakhs అయిపోతుంది. ఇక్కడ అంటే ఇక్కడ చదువుకున్న తర్వాత బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి మీకు? ప్లేస్మెంట్స్ 90% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎలా జాయిన్ అయ్యారు మీరు? హైదరాబాద్ కన్సల్టెన్సీ ఉందమ్మా, అక్కడ నుంచి జాయిన్. బయట అక్కడ మన కాలేజెస్ తో కంపేర్ చేసి చూస్తే, అంటే మన ఏరియాలో ఉండేటువంటి కాలేజెస్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? అక్కడైతే లోకల్ గా మన లాంగ్వేజ్ ఇలా బయటకు వస్తే కొంచెం జనరల్ నాలెడ్జ్ లాంగ్వేజెస్ అనేది తెలుస్తాయి కదా.
ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది. ఎక్స్ప్లోర్ మీకు ఎలా తెలిసింది ఇక్కడ నిమ్స్ యూనివర్సిటీ గురించి? అంటే మా సీనియర్ ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను లాంగ్ టర్మ్ చేశాను, మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళు? 300 మెంబర్స్. 300 మెంబర్స్. ఓకే. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి గారు, సో మీరేం చదువుతున్నారు ఇక్కడ? నేను కార్డియాక్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అలైడ్ సైన్స్, మాది అంటే పారామెడికల్ టైప్లో, బట్ Okay. అది అలైడ్ సైన్స్ కోర్స్. సో ఎలా అనిపిస్తుందండి మీకు ఇక్కడ? చాలా బాగుంది. మాకు ఎయిమ్స్ డాక్టర్స్ టీచ్ చేస్తారు. ఇప్పుడు మాది 3 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నెక్స్ట్ నాది ఇప్పుడు ఇంటర్న్షిప్ కూడా మాకు 1 year ఉంటుంది. సో ఇప్పటికి మాది 6 months కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6 months ఉండాలి ఇక్కడ. మాకు మొత్తం హాస్పిటల్లోనే వర్క్ ఉంటుంది. 3 years మొత్తం మాకు కాలేజ్లో ఉంటుండే. ఎక్స్పీరియన్స్ అవ్వాలని మాది కార్డియాక్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈమెది ఓటీ టెక్నాలజీ. చాలా నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇక్కడ. మన తెలుగు వాళ్ళు ఇక్కడికి చాలా ఎక్కువ మంది జాయిన్ అయినట్టున్నారు కదా? చాలా మంది స్టూడెంట్సే కాకపోతే స్టాఫ్, అంటే డాక్టర్స్, లెక్చరర్స్, పీజీ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళే కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు సార్. జాయిన్ అయ్యేటప్పుడు ఎలా చూస్ చేసుకున్నారు ఈ కాలేజ్ లో? మేము కన్సల్టెన్సీ త్రూ వచ్చాము. బైపీసీ కంప్లీట్ చేసా ఇంటర్మీడియట్ లో. ఓకే. సో నాతో పాటు నా సీనియర్ ఉంటదిగా, వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మేము జాయిన్ అయినాం. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. దాని తర్వాత మాకు నచ్చి మేము ఇక్కడికి వచ్చాము. మాకు కూడా బాగుంది ఇక్కడ. బాగుంది. ఓకే. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ? వన్ స్టాప్ టు బిల్డ్ యువర్ లైఫ్. ఇంజనీర్, మెడికలే కాకుండా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. విత్ స్కూల్ నుంచి మనం ఇంకా 10th అయినాక ఇక్కడ వచ్చేసినామంటే ఇక్కడనే ఉండొచ్చు మనం. ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ అది కావాలనుకున్నప్పుడు హెల్ప్ అవుతుందా ఇక్కడ? హెల్ప్ చేస్తారా? అవును, హెల్ప్ చేస్తారు. మనం కూడా చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు, లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. హలో అండి, హలో సార్, మీ పేరు? నిహారిక. నిహారిక గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? నేను ఆంధ్రాలోని కడప నుంచి వచ్చాను సార్. మీకు ఇక్కడికి ఎలా రావాలనిపించింది? ఫస్ట్ కన్సల్టెన్సీ నుంచి ఇక్కడ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ మీకు కావాల్సిన కోర్సెస్ ఉన్నాయి, ఇట్లా మీరు చూస్ చేసుకోవచ్చు అనుకుంటా చెప్పారు సార్. ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ గర్ల్స్ కి అయితే పక్కా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది సార్, ఏమి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ కూడా ఎప్పుడు ఉంటుంది సార్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. హలో అండి, మీ పేరు? స్వామి అండి నా పేరు. స్వామి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. బీటెక్ ఇక్కడ చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? మంచి కాలేజ్. నేను 3 years ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి బాగానే ఉంది. క్లాసెస్ కూడా బాగానే జరుగుతున్నాయి. మన లెక్చరర్స్ కూడా ఐటీ కాలేజీ నుంచి రిఫర్ చేశారు. స్టడీ పర్పస్ అయితే బాగుంటుంది. ల్యాబ్స్ కూడా ఇప్పుడు కొత్త కాలేజీలు అయితే బ్లాక్స్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ వస్తుంది కదా, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఏఐ గురించి స్పెషల్ గా న్యూ బ్లాక్ ఓపెన్ చేశారు. సో మీరు కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారా ఇక్కడ? పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏం చెప్తారు? నేనైతే రిఫర్ చేస్తా రావాలని. ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలంటే మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. వేరే కంట్రీస్ కూడా వస్తారు మన ప్లేస్మెంట్ గురించి. మెయిన్గా మనకు లైఫ్ సెటిల్ కావాలని చదువుకుంటాం కాబట్టి ఇక మన లైఫ్ వేస్ట్ చేయొద్దని చెప్తా. సో ఓవరాల్ గా లైబ్రరీ దగ్గరకు వచ్చామండి. బాయ్స్ హాస్టల్ ఎదురుగానే లైబ్రరీ ఉంటుంది మనకి. సో ఇక్కడ లైబ్రరీ కూడా డిజిటలైజేషన్ ఉంటుంది అనమాట. సో ఇలా ఫేస్ చూపిస్తూనే టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, వాళ్ళల్లో ఉండేటువంటి, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రధాన కారణం కూడా, సో ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించినటువంటి కేర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే జిమ్, ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్సే చాలా ఎక్కువ మంది జిమ్ చేయడం చూస్తున్నాం మనము. సో అన్ని కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో తెలియదు కానీ, బట్ నిమ్స్లో మాత్రం ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటిది, అంటే అన్ని రకాలుగా సోర్సెస్ ఏవైతే ఉంటాయో మధ్యలో ఉండేటువంటి ఈ నిమ్స్ యూనివర్సిటీకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది. మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ ఉందండి, మీరు మొత్తం చూడొచ్చు. సో లోపలికి ఎంటర్ అయితే మాత్రం ఇంకా చాలా మీకు స్విమ్మింగ్ పూల్తో సహా అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. హలో అండి, మీ పేరు? మా పేరు జితేంద్ర. అంటే మీరు విజిట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? బాగుందండి. క్యాంపస్ పరంగా అయితే క్యాంపస్ కానీ, వాళ్ళు చెప్పిన ఫ్యాకల్టీ కానీ, మేము చూసింది కానీ బాగుంది. ఎవరికైనా జాయిన్ అవ్వమని చెప్తారా? చెప్తామండి. మీరే బ్రాంచ్? మేము సిఎస్సి కంప్యూటర్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బెస్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? నార్మల్గా అక్కడ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ పెరుగుతాయని నేను అనుకోవడం. ఇంకొకటి, అండ్ అక్కడ కొంచెం మాస్ ఏరియాస్ ఉంటాయి, అట్లా గొడవలు జరుగుతుంటాయి, కొంచెం పీస్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. మీ అబ్బాయికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు, ఇక్కడ దాకా తీసుకుని రావడం జరిగింది. మీరు సాటిస్ఫైడా అండి ఇక్కడ? అదే సార్, మా యొక్క సర్చింగ్ ఏంటంటే బెస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేపిస్తే, మాది పూర్ ఫ్యామిలీ, ఒకసారి విజిట్ చేయండి అన్నారు. విజిట్ చేస్తే కంపారిటివ్లో కొంచెం బెటర్గానే ఉంది.
గుడ్ అట్మాస్ఫియర్ ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్ లో పిల్లోడు మంచి చదువుని చదవగలడు అనేది ఆశ. సో మీరు కూడా రెఫరెన్స్ ఇస్తారా వేరే పేరెంట్స్ కి, మీ పిల్లల్ని ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి రెఫరెన్స్? విద్య అనేది ప్రధానం సార్. మంచి విద్య ఎక్కడైతే దొరుకుతుందో, ప్రస్తుత కాలంలో విద్య చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనేది నా భావన. అలాంటిది ఇక్కడ మంచిది జరుగుతుందంటే ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. శ్రీనివాస్ గారు, బీయింగ్ అ పేరెంట్, మీరు యూనివర్సిటీ విజిట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మా అబ్బాయి మెకట్రానిక్స్ యాక్చువల్గా చదివిద్దాం అనుకుంటున్నాను, కానీ మన తెలుగు రాష్ట్రాలు, నేను వచ్చింది రాజమండ్రి నుంచి వచ్చాను, తెలుగు రాష్ట్రాల్లో ఆ కోర్సు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో లేదు టు బీ ఫ్రాంక్. దానివల్ల కొద్దిగా దూరమైనా వద్దాం అనుకున్నాను. నేను ఆన్లైన్ సెర్చ్ చేసేటప్పుడు కాలేజ్ దొరికింది. మెకట్రానిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్ దాంట్లో అద్భుతంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫుడ్ టేస్ట్ చేశారండి ఇక్కడ? ఇందాక భోజనం చేసి చాలా చాలా బాగుంది. మరి పిల్లల్ని ఇక్కడ పంపించమని చెప్పి సజెస్ట్ చేస్తారా? 100% అండి. కంప్యూటర్ సైడ్ కానీ మెకట్రానిక్స్, రోబోటిక్స్ ఇలాంటి కోర్సులు చేయాలంటే ఇక్కడికి వచ్చి చదవడం అనేది డెస్టినేషన్ అవుతుంది, అందులో డౌటే లేదు. బీయింగ్ అ పేరెంట్, మీకు ఇక్కడ నచ్చినటువంటి వాతావరణం ఏంటంటే? గొడవలు ఏముండు, క్యాంపస్ అది బాగుంటుంది అన్నారు. స్టూడెంట్స్ ఎంక్వైరీ చేశాను, చాలా బాగుంది అన్నారు. ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ అంటున్నారు. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా నా పిల్లోడిని అయితే జాయిన్ చేస్తున్నాను, కాబట్టి మిగతా వాళ్ళని సజెస్ట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు నాకు. మీకు ఇక్కడ ఏం నచ్చింది? ఇక్కడికి వచ్చే చూసే లోపలే కాలేజ్ బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి, ఫుడ్ బాగుంది, కాలేజ్ వరకు అయితే చాలా బాగుంది. ఓకే, జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్? బయట స్టూడెంట్స్ కి రిఫరెన్స్ ఇస్తారా, జాయిన్ అవ్వమని చెప్తారా? కన్ఫర్మ్ చెప్తాం 100%. చాలా మందికి అంటే రాజస్థాన్ లో ఫుడ్ ఎలా ఉంటుంది, నిమ్స్ లో మా పిల్లల్ని కనుక పంపిస్తే మనకు అనుగుణంగా ఉంటుందా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకునే డౌట్ ఉంటుంది కదా. అండ్ అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డౌట్ ఉంటుంది కదా. మీరు వెనక చూస్తే హాస్టల్స్ పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నాయి. అంటే పిల్లలకి ఆ కంఫర్ట్ని నిమ్స్ యూనివర్సిటీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా కూడా మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది. టాప్ క్లాస్ హాస్టల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంటైర్ ఇండియాలోనే టాప్ క్లాస్ హాస్టల్స్ పిల్లలకి ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఒక్క నిమ్స్ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఒకసారి మనం ఎంటర్ అవుదాం, చూద్దాం అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా టేస్ట్ చేద్దాము, మన వాళ్ళతో మాట్లాడదాం. మనం మామూలుగా బయట నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ రేంజ్లోనే లోపల నిజంగానే ఉందా, స్టూడెంట్స్కి అంత కంఫర్ట్ ఇస్తున్నారు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను, మీరు నాతో పాటు చూడండి. సో ఓవరాల్గా హాస్టల్ అయితే ఇలా ఉంటుంది, 3 బెడెడ్ అనమాట. అండ్ ఏసీ కూడా ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 5 స్టార్ హోటల్ రేంజ్ లుక్ కనిపిస్తుంది మనకి. 3 బెడెడ్ కాబట్టి 3 టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే ఏసీ కూడా 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ క్యాంటీన్లో ఎంటర్ అవ్వాలి అని అంటే ఆ డిజిటల్ ఐడి కంపల్సరీ కావాలి. చూడండి, సో ఇలా ఒక డిజిటల్ ఐడి ఉంటుంది అనమాట, దాని త్రూనే మనం రావాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఎంటర్ అవడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్కి. అయితే ఇందులో సెంట్రల్ ఏసీ కూడా ఆన్ చేసి ఉంటుంది అనమాట. సో అంత కంఫర్టబుల్గా ఇక్కడ చూసుకుంటారు పిల్లల్ని. మీరు కనుక ఓవరాల్గా మెస్ చూస్తే కూడా తెలుస్తుంది, డిజిటల్ మెస్ ఇది. సో ఎలా పడితే అలా రావడానికి కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెల్ ఫోన్స్, అంటే తినేటప్పుడు సెల్ ఫోన్స్ కూడా అంత ఇదిగా కూడా వర్క్ అవ్వవు. సో అలాంటి జోన్ అనమాట ఇది. తినేటప్పుడు ప్రశాంతంగానే తినాలి అంతే. సో ఇక్కడ ఫుడ్ వచ్చేటప్పటికి నేను రోటీస్ తీసుకున్నాను, అండ్ వెజ్ సలాడ్ ఒకటి తీసుకున్నాను, పన్నీర్ కర్రీ ఒకటి తీసుకున్నాను, అండ్ దాంతోపాటు చనా కర్రీ కూడా ఉంది, రైస్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే వెజ్ బిర్యానీ రైస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అంత న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. పిల్లలకి మీరు కనుక మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్, ద బెస్ట్ ఫుడ్, టాప్ క్లాస్లో మీకు ఏది ఉన్నా సరే ఇక్కడ నిమ్స్ యూనివర్సిటీలో దొరుకుతుంది. బ్యూరోక్రాట్స్కి సంబంధించినటువంటి పిల్లలందరూ ఇక్కడే చదువుకోవడానికి వస్తారు చాలామంది. ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా అవకాశాలు కల్పించుకునేలాగా నిమ్స్ యూనివర్సిటీ వాళ్ళని హెల్ప్ చేస్తుంది. ఎవరైనా సరే మీరు కనుక మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించాలి అనుకుంటే కాన్ఫిడెంట్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా ఒకసారి అప్రోచ్ అవ్వండి. లేదు పేరెంట్స్ తోటి కలిసి ఇక్కడ విజిట్ చేస్తానంటే ఈ యూనివర్సిటీకి మీరు విజిట్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు